అజయ్ వాళ్ళ మమ్మీ అజయ్ కి పెళ్లి చేద్దామని చెప్పి ఐకియాకి తీసుకెళ్తున్నారు అనమాట. అమ్మాయి ఎవరో చెప్పు ఫస్ట్. అమ్మాయి చూపిస్తా చూపి. వస్తుంది అక్కడికి అమ్మాయి. ఇగో గాయ్స్ అమ్మాయి ఏమనే అంత సీన్ లేదు. అది గాయ్స్ బానే నువ్వు ఫిగర్ కాదు, నువ్వు దేవకన్యవి. అప్పుడు దేవుడు తప్పు చేసిండు, ఒక దేవకన్యని బయటికి పంపించిండ, పోసి నిన్నే పంపించిన కూడా. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. మరి ఇది ఎవరు పెట్టారో చెప్పు. నిజం చెప్పాలా? చెప్పు. నిజం చెప్పాలా? చెప్పు. నిజం చెప్పాలా? నవ్వుతున్నా, నిజం చెప్పాలా? చెప్పురా. కూతుర్ని చెల్లి అవుతుందిరా. ఒకసారి మీ అన్న కూతురు అని చెప్పు. అన్న కూతురు మరదలా నా చిట్టి మరదలా మరదలా అంటే నేను నీకు ఇష్టం లేనా? నా దగ్గర పైసలు లేకపోతే ఇది మా మమ్మీకి ఏం కనిపిస్తుంది ఇప్పుడు ఐకేలా నేను డైనింగ్ టేబుల్ ఏ వద్దు అమ్మా, ఇది అన్ని కొనిస్తా అంటే నేను కొనుక్కోకమ్మా. నువ్వు మరి అట్లా మొమ్మాడే చేయకు, మా అమ్మని అర్థమైంది. తెలంగాణలో మస్తు తింటారు ఎండి చేపలు. ఏమంటావా? అట్లా ఎండి చేపలు వేసి అంత కారం వేసి ఇంత పప్పు చాల కలిపి ముద్ద పెట్టినామంటే పాగలు ఉంటది పిట. సరిపోద్ది ఇద్దరికి. బాగుంది. మా హస్బెండ్ పోతే వాసన వస్తుంది. అందరూ ఇట్లనే పోతారు. హాయ్ గాయ్స్, వాట్సాప్. నేను గేమ్ ఆడతా. నేను మా అత్త దగ్గర ఇట్లా కింద కూర్చుని మా అత్తకి ఎంత ప్రేమ నేనండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మ్యాటర్స్ అజయ్ వాళ్ళ మమ్మీ అజయ్ కి పెళ్లి చేద్దామని చెప్పి ఐకియాకి తీసుకెళ్తున్నారు అనమాట. అవునా అమ్మ, నాకు తెలియకుండా పెళ్లి చెప్తున్నా. చెప్తే చేయగానే మంచి అమ్మాయిని చూసి చేయమ్మా, ఓకేనా? సో గాయ్స్, కొంపదీసి పెళ్లి కూతురు నేను చూపిస్తా, ఒక్క నిమిషం ఆగు. సో గాయ్స్, ఇప్పుడు మేము ఐకియా పోతున్నాం. నిజంగా నా పెళ్లి అవుతుంది. సో మంచి లేదు మంచం కొనుక్కుంటాడంట. నాకు మంచం ఇంపార్టెంట్ ఫస్ట్ అమ్మా, మంచం గట్టిగా ఉండాలి నాకు. సో మంచం కొన్నికే పోతున్నాము. సో అక్కడ 30,000-40,000 మంచాలు ఉంటాయి. సో బెస్ట్ మంచం తీసుకుంటాం గాయ్స్. సో అమ్మాయి ఎవరో చెప్పు ఫస్ట్. అమ్మాయి చూపిస్తా చూపి. వస్తుంది అక్కడికి అమ్మాయి. ఇగో గాయ్స్ అమ్మాయి ఏమనే అంత సీన్ లేదు. అది గాయ్స్ బానే అంత సీన్ అంటే నాకు లేదు అనుకుంటా బ్రో. అజ్జు బ్రో. సో వాట్ బ్రో? ఏంటి బానే కెమెరా చూపించి నన్ను చూపిస్తున్నావు. అదే మా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అక్కడ. ఫిగర్ కాదని తెలియదు అలాగే. నువ్వు ఫిగర్ కాదు, నువ్వు దేవకన్యవి. అప్పుడు దేవుడు తప్పు చేసిండు, ఒక దేవకన్యని బయటికి పంపించిండ, పోసి నిన్నే పంపించిన కూడా. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. అది నాకు తెలుసు. మరి దేవకన్యవి దేవుడి దగ్గర రాక్షసుడి దగ్గర ఎందుకు వచ్చినవి? ఏంటండి? రాక్షసుడి దగ్గరికి ఎందుకు వచ్చామంటారా? రాక్షసుడిని మారుద్దామని. సో ఇది గాయ్స్ ఊకే ప్రియా వెనకాల పడుతుంది, పెళ్లి చేసుకో అని. సరేలే అని చెప్పేసి ఐకే తీసుకుని ఇవి చూసాక కూడా ఎవరైనా పడతారా వెనక? అది కుక్క ఇచ్చి సారీ కుక్క కరిసిందా, లైట్ గీరింది. ఏంటో అక్కడేనా? అక్కడే ఇంకెక్కడ దొరకలేదు దానికి. అదే నచ్చిందట మేడం. మరి ఇక్కడేంటి? అది వేరే కుక్క. అదే కుక్కలేనే బాబు. అమ్మ కుక్కతో ఒక జాగ్రత్త కుక్కలు. ఎంత మోసం చేస్తున్నావురా. మోసం నువ్వు పెళ్ళ మోసం ఇప్పుడే అన్నావు కదా. అవునా? ఫిక్స్ అయిపోయినా? అలా ఏం కాదు. ఫిక్స్ అయినా చెప్పు. మళ్ళా ఏంటి ఫిక్స్ అయినా చెప్పు. మరి ఇది ఎవరు పెట్టారో చెప్పు. నిజం చెప్పాలా? చెప్పు. నిజం చెప్పాలా? చెప్పు. నిజం చెప్పాలా?
నవ్వుతున్నా నిజం చెప్పాలంటే చెప్పురా. ఆ రోజు ఏమైందంటే అదేంట్రా ఆ రోజు పబ్బుకు పోతాం కదా, పబ్బులో పోయి బయటకు వచ్చేటప్పుడు ఒక మొగోడు వచ్చి ముద్దు పెట్టాడు. అది ఎందుకు బ్రో మొగోడు అంటే, లేదు బ్రో నువ్వు అంటే నాకు ఇష్టం అంటే, మరి నా అబ్బాయిని కాబట్టి నేను కూడా అబ్బాయి అంటాడు. ఒక అబ్బాయికి ఒక అబ్బాయి మీద ఇష్టం వచ్చి పెట్టిండట. అంటే నువ్వు నేను తేడా కదా, నేను కంటే మొగోడు నేను. నువ్వు పెట్టించుకున్నా ఎందుకు మరి అంతసేపు? నేను పెట్టించుకోలేదు, వాడు టొక్క నుంచి పెట్టిపోయాడు. అయినా ఈ మ్యాటర్ వేస్ట్ కానీ. సో గైస్ మేము ఐకియాకి వెళ్తున్నాం. అమ్మా మరి ఏంది మా పెళ్లి కూతురు ఎవరు, మరి ఏంది ప్రియ నవ్వుతుంది, మరి వస్తుంది అడిగి, మరి ప్రియ పక్కన పెట్టేదామా? సరేలే పోనీ ప్రియ దోస్త్ అని చెప్తా, లేకపోతే మీ చెల్లి వాళ్ళ కూతురు అని చెప్పి. చెల్లి కూతురు చెల్లి అవుతుందా? ఒకసారి మీ అన్న కూతురు అని చెప్పు. అన్న కూతురు మరదలా నా చిట్టి మరదలా మరదలా బాబు మమ్మీ అయిపోయింది ఇక పెళ్లి చేసుకోవాలి ప్రియని. చేసుకో. ఇదే ఓ పెద్ద ఫీల్ అవుతుంది. ఎందుకు తీసుకుంటా? అదృష్టం ఉండాలి ప్రియని పెళ్లి చేసుకోవాలంటే అంటున్నా. చిట్టి చిలుక నీకు ఉండాలి రా అదృష్టం. ఏదమ్మా ఏమా సరే ప్రియ చెల్లుందని అడగాల. అమ్మా పో ప్రియ బ్రాహ్మిన్స్ అర్థమవుతుందా? ఈ వెజ్జులు గిజ్జులు తినుకుంటూ ఉంటారు మనతో. మన ముక్కలేం ముద్దుది కదా, ముద్దులు ఎత్తే బోటి ఉండాలి మనకి ఇట్లా. ఏది ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ లవర్ వాటర్ కదా, వాటర్ పడితే ఇంకా ఆల్కలైన్ వాటర్ ఇరుపుకు వాటర్ వచ్చి దాంట్లో సబ్జెక్ట్ గింజలు వేసింది. ఆల్కలైన్ వాటర్ లో సబ్జా గింజలు వేసా. సో గాయస్ ఇప్పుడు మేము ఐకేకి నిజంగా ఎందుకు పోతున్నాం అంటే మంచాల పనికి. నన్ను మిస్ అయినావా నిన్న? ఎందుకు మిస్ అవుతా అంటే నార్మల్ గా నేను చేసే అల్లరిని. అల్లరా ఆవు మిస్ అయిపోయినా, అప్పుడప్పుడు ఫోన్ పేలో పైసలు లేకపోతే కొడుతున్నాయి కదా, అట్లా మిస్ అయ్యాను. అంటే నేను నీకు ఇష్టం లేనా నా దగ్గర పైసలు లేకపోతే? ఇది మా మమ్మీకి ఏం కనిపిస్తుంది ఇప్పుడు ఐకేలా నేను డైన్ టేబుల్ ఏ వద్దు అమ్మా, ఇది అన్ని కొనిస్తా అంటే నేను కొనుక్కోకమ్మా. నువ్వు మరి అట్లా మొమ్మాడే మా అమ్మని అర్థమైంది. నేను ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు పైసలు లేకపోతే నాతో మాట్లాడవా అని అడిగినా. పైసలు లేకపోతే నాతో మాట్లాడవా? ఎందుకు మాట్లాడా? ఇప్పుడు మాట్లాడుతుంది ఉన్నది కడుపు పైసలు. సో గాయ్స్ తల్లి అన్నావు ఇప్పుడు. తల్లిని మా అమ్మని వెళ్తున్నా. సర్లు మా పేరు నువ్వు మూతిని వంకరది చిన్నప్పటి నుంచి అంతేనా? లేదు. ఈరోజు పండగ కాబట్టి ప్రియ బాగా స్నానం చేసింది గాయ్స్. లేకపోతే గొప్ప వాసన అమ్మ స్నానం చేయవాలి. నువ్వెందుకు వచ్చి చూస్తున్నావు? ఏంది నేను ఎట్లున్నాను? అదేదో మనం ఆడుమే ఈ వరకు వస్తుంది వాసన. నాకు పర్ఫ్యూమ్ వాసన. తర్వాత నా మీద నాకే వచ్చింది ఆ వాసన అనిపించి చూస్తున్నా. కాదు నాకు కట్టే వాసన. అమ్మ చూడమ్మా. ఎట్లా చూస్తుంది చెప్పు మా అమ్మ, ముందుకు చూస్తా. పోరా ఏడి పోవాలి? ఇద్దరు వస్తుంది. అది గాయ్స్ మనం ఐకేకి వెళ్ళి మాట్లాడదాం. మమ్మీకి ఫస్ట్ టైం ఐకేని చూపిస్తాం. అమ్మ ఐకే ఎట్లుంటుంది తెలుసా మా అమ్మాయి? బాగుంటది అమ్మాయి. అమ్మా ఐకేలా అన్ని దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? డ్రాయర్లు, జాకెట్ డ్రాయర్లు. కాదే అమ్మా. ఎండి చేపలు తెలుసా అమ్మా? ఎండి చేపలు దొరుకుతాడా? వండుకున్నా వండుకోవచ్చు కూడా. టెంట్ కూడా వేసుకోవచ్చు. ప్రియ పెడదామా స్మెల్? ప్రియ ఎండి చేపలు వాసన చూస్తే అటే పోతుంది కానీ చీ అనకు చెప్పటి కొడతారు ఆంధ్ర రోజు ఎండి చేపల్ని. పిచ్చోలో మేము ఎండి చేపలు అంటే తెలంగాణలో మస్తు తింటారు ఎండి చేపలు. ఏమంటావా? అట్లా ఎండి చేపలు ఏంచి అంత కారం వేసి ఇంత పప్పు చాల కలిపి ముద్ద పెట్టినామంటే పాగలు ఉంటది పిట్ట. వస్తాయి నీకు మా నెట్వర్క్ వచ్చినట్టు. సరే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. లెట్స్ గో. ఎవరు? సో గైస్ మేము ఫ్రెండ్స్ కదా. చూసినారా అంతా? ఏం చేసారా? చెయ్యి ఇలా జారిపోతే పట్టుకున్నా అదే టైంలో నువ్వు తీసేసావు. చెయ్యి జారిపోతే చెయ్యి పట్టుకుంటారు. ఏం జారిపోతుంది? మా వాడికి అది అజయ్కి టేబుల్ కావాలంట. సో టేబుల్ కోసం చూస్తున్నాడు. టేబుల్ మంచం ఇంపార్టెంట్ అంట వాడికి.
ప్లే స్టేషన్ గైస్ ఇట్లుండాలి గేమింగ్ రూమ్. నేను నా పిల్లం ఇట్లుంటాం. ఎవరు అంటే మన ఇద్దరమా? ఎక్స్పెక్టేషన్ వాయిస్ పెట్టుకునేది దీనికి ఏం కాదు కదా. ఇంకా మ్యూజిక్. సో గైస్ మేము మంచాల కోసం వస్తే మంచాలతో పని కనబడుతున్నాయి. ఏమేమో ఉన్నాయి కదా. అది ఒక నిమిషం. ఇప్పుడు ప్రియా కాదు ఇద్దరా ప్రియా, ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకుంటా అంటున్నావు కదా, నన్ను కాదు వేరే వాళ్ళని. కానీ నువ్వు పెళ్ళి చేసుకున్నప్పుడు షాపింగ్ ఇటుకు వస్తావా ఇటుకు పోతావు? మా ఆయన ఇక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాను. బట్ ఏం కావాలంటే అక్కడ ఇస్తాను ఫస్ట్ అని అంటాడు మీ ఆయన. నేను కొనుక్కుంటాను, నీకు తెలుస్తాను. అది గాయస్. సో మొత్తానికి ప్రియా ఏమంటుందంటే అజ్జు నన్ను పే చేసుకొని అంటుంది, కానీ మనం బిజీ ఉంటాం కాబట్టి లైట్ తీసుకున్నాం. సరే మా ఇద్దరు ఫోటోలు పెడతా. మేము మన బెడ్లు తీసుకుంటాం. అవి మంచి మంచి బెడ్లు ఎట్లుంటాయి మీకు చూపిస్తాం గాయస్. సో గాయస్ మా మమ్మీకి బెడ్ వచ్చిందంట. సో ఇది వచ్చేసి ఎంత ఇది 66. సో 66,000 ఫ్యూచర్ లో మా హస్బెండ్ తో నేను ఎలా కూర్చుంటే మా అత్త తీసుకొచ్చిన కాఫీ మా అత్త మా అమ్మాయిని చూపిస్తున్నాం. మా అత్త అని మా అమ్మాయిని చూపిస్తున్నాం. క్వశ్చన్ ఇష్యూ ఆన్సర్ కట్ అవుతారు కాబట్టి. సో ఇదైతే బాగుంది. ఇది 60. మ్యాట్రెస్ ఇట్లా పట్టుకొని చూద్దాం. అవును నువ్వు చూడు, నీకు ఇప్పుడు ఈ లైటింగ్ కానీ ఇవి కానీ ఇవన్నీ నచ్చి పడిపోతున్నావు. ఏం పట్టుకోవాలి లోపల కూడా బాగుంది గాయస్. అంటే చూడు గాయస్ మరి ఆగుతుంది గాయస్. వాష్రూమ్ ఏమేమి తీసుకున్నట్లా చూడమ్మా. ఇది మార్నింగ్ ఏసీలో నేను మా హస్బెండ్ ఒకే బ్రష్ చేస్తాను. బ్రష్ ఏది ఒకసారి ఇక్కడ బ్రష్ ఫ్యూచర్ హస్బెండ్ తో ఇలా రోజు బ్రష్ చేస్తాం అన్నమాట. చేసుకో మన అందరూ రావచ్చు. చెప్తున్నాను నీకు అమ్మాయి ఇది మొత్తానికి లైన్ ఇస్తున్నాడు. పట్టుకొచ్చి నాకు ఎక్కువ నేను 60,000 బెడ్ ఫిక్స్ అయిపోయినా కానీ ఒకసారి అది తీసేసుకుంటున్నా. సరిపోద్ది దగ్గరికి. బాగుంది. వెరీ షవర్ ఇట్లా పెడతారా? ఇదైతే బాగుంటది. అప్పుడు ఇక్కడికి లా స్నానం చేసి సేమ్ వాటర్ షౌట్ డేటింగ్ చేసేది ఉంటాను. ఐ మీన్ నేను మా హస్బెండ్ వాష్రూమ్ ఇద్దరు ఇట్లనే పోతారు. హాయ్ గాయ్స్ వాట్సాప్. నేను గేమ్ ఆడతాను. ప్రియా ఎట్లా పోతుంది? ప్రియా దాన్ని ఎక్కుతాను ఇట్లా ఎక్కుతావా పైకి? ఎంత చిల్లర ఇది ఓకేనా నీకు? ఓకేనా? మరి నీ కోడలు అడుగు. అదే ఫోన్ చేసి అడుగు మీ కోడలు. వస్తాను ఫోన్ ఎందుకు అలా మీ మీదకి రాకు. మంచిగా ముద్దులు పెట్టేసాను. ఫోటో తీసుకోది మంచిది మళ్ళీ. ఇది ఓకేనా? ఒకసారి కూర్చో. కంఫర్ట్ ఉందా లేదా? బాగుంది. 60,000 బాగానే. ఏదో నీ ఫోన్ అమ్మేసి అయిపోయా. అది ఏది ఏం ఊపుతున్నా అట్లా తెలియదురా. ఓకే గైస్, ఇట్లా రోజు ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకొని మీకోసం వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకుంటూ, ఇది ఏంటా రియల్ లా ఉంది. సో ఇట్లా ఎడిటింగ్ చేసుకుంటూ మీకోసం అండ్ ఎడిటింగ్ అయిపోయాక ఇలా ప్రశాంతంగా పడుకుంటా నేను మా వైఫ్. ఇట్లా వైఫ్ అంటే మ్యాట్రెస్ బాగుంది. సో అది గైస్. సో మా మమ్మీకి బెడ్ నచ్చింది. సో ఇది ఫోటో తీసుకుంటాం. ఒకవేళ ఇలా నాకులా కూర్చో. మన ఇద్దరు అంటే మ్యాట్రెస్ నచ్చలేదా? నువ్వు నచ్చావు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అదే మీ ఆయనతో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటున్నా. చేసుకుంటా. ఎప్పుడు? ఓకే అంటే. అవునా? మా ఆయన బ్రష్ చేసినావా? ఇష్టం. ఏ చూపిస్తుంది? కోల్గేట్. మీ ఆయన కూడా అడుగుతావా? లేదు, క్లోజప్ ఇస్తా. నువ్వు నవ్వుతున్నావేనమ్మా. నీకు నచ్చిందా? ఏంటి ఇది ఎంత ఎక్కడ చదువుతుంది? అకౌంట్ ఏముంది? నేను తెప్పించుకోవాలనుకుంటాను. తెప్పించాను. ఇది ఈ చెక్క అన్ని కొనిసా? అన్ని కొనిస్తా. ఆయన వద్దురా మా అమ్మకి నేను ఇప్పిస్తాను చెప్పాను నా పైసలు. మా
ना मेरा मेहनत से मैं आपको मैं खिलाता हूँ और खिलाता दिलाता दिलाता हूँ इधर अब बैठो ये भी अच्छा है ये भी लेता है बैठो కూర్చో అమ్మా మెత్త ఉందంట ఇది వేసుకో ఇట్లా కూర్చో అది నేను మా అత్త దగ్గర ఇట్లా కింద కూర్చుని మా అత్త ఇంకోసారి కావచ్చు మా అత్తకి ఎంత ప్రేమ నేనండి. ప్రేమ అనేది ఏం లేదు అప్పుడు నువ్వు వచ్చి బేబీ నిన్ను కాలుతానే నేను నొక్కాలి లేదు ఫస్ట్ ముడ్డి నొక్కు నాది నా నొక్కు ముడ్డి నీకు లేనే లేదు ముడ్డి అది కాదు నా ముడ్డి ఎప్పుడు చూసినా మరి ప్రియాకి తెలియాలి నా లేదంటే ముడ్డి కేజీ ఇక ముంగలే కూడా ఉంటుంది కేజీ